రూపమే కన్నులు మూసిన కన్నులు తెరసిన నా చూపులలో నీ రూపమే కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన దేవుడా కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన దేవుడా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నా ఇంటి వారందరూ మానక స్తుతించెదను నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం 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 కాచితివే స్తోత్రం నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము స్తోత్రం తండ్రి స్తోత్రం నా
ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నీ చెదారక మోసావు స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నీ చెదారక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడిచితివే. స్తోత్రం. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివే. స్తోత్రం అందరూ ఆరాధన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లోకినిలో దాచితివే. స్తోత్రం. ఆశలో స్తోత్రమయ్యా. ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని కాపాడినందుకు స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం. దేవుణ్ణి ఆరాధన చేస్తూ సర్వోన్నతులైనటువంటి దేవుణ్ణి మనసారా ఆరాధన చేద్దాం. ఎవరూ మౌనంగా ఉండదు. దేవుడు ఈ సంవత్సర కాలం అంతా నీ జీవితంలో చేసిన మేలు తలంచుకొని ఆయన మనసారా స్తుతిద్దాం. నా జీవితమును మేలుతో నింపితివి. నిరాశతో ఉన్న నాహీన బ్రతుకును నీ కృపతో నింపితివి. స్తోత్రమయ్యా. అలా చెప్తాం. నిరాశతో ఉన్న నాహీన బ్రతుకును నీ కృపతో నింపితివి. అయ్యా, స్తోత్రం. నీకున్న ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నీ చెదరక మోసావు. స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే
నడచితివే స్తోత్రం 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 కను పాపగా కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం అనుల మధ్యలో నన్ను పిలిచిన నీ ఆశ్చర్యమే నానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం ఎబినేజరే ఎబినేజరే కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కను పాపగా కాచితివి స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం 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 కను పాపగా కాచితివి స్తోత్రం స్తోత్రమయ్యా. స్తోత్రం 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 అందరం రెండు చేతులు ఆకాశం వైపు కౌగిలిలో దాచితివి స్తోత్రం ఇంతవరకు కాపాడిన దేవుని స్తుతిద్దాం. కౌగిలిలో దాచితివి స్తోత్రం స్తోత్రమయ్యా. కౌగిలిలో దాచితివి స్తోత్రం స్తోత్రం మహోన్నతుడానికి కోటి కోటి స్తోత్రం స్తోత్రం ఆరాధనకి యోగ్యుడానికి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడమైన తండ్రి నీకు స్తోత్రమయ్యా. కోటి కోటి మహోన్నతుడా నీకు స్తోత్రం. స్తోత్రం ఇంతవరకు నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం నా కుటుంబం అంతటిని క్షేమముగా ఉంచినందుకు నీకు స్తోత్రమయ్యా. స్తోత్రములకు స్తోత్రం అయ్యా, ఎటు వెళ్ళి నన్ను కృపాక్షేమాలతో భద్రపరిచిన తండ్రి నీకు స్తోత్రమయ్యా. అందరము స్తుతులు చెల్లిద్దాం దేవునికి. స్తోత్రం స్తోత్రం సర్వోన్నత స్థలములలో ఆయనకు మహిమ కలుగునట్లుగా ఆయన స్తుతిద్దాం. స్తోత్రం ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే అయ్యా, ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రమయ్యా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు నా తోడు నడిచిన దేవా, కాచితివే ఎబినేజరే అయ్యా, ఎబినేజరే నా తోడువై నడచితివే ఎబినేజరే అందరం కూడా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఎబినేజరే ఆరాధిద్దాం. నా తోడువై నడచితివే నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. స్తోత్రం పరిశుద్ధాత్ముడు సంచరించే సమయం అందరూ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మనసారా దేవుడు స్తుతిద్దాం. అయ్యా నీకు స్తోత్రం. ఆయన సన్నిధిలో నూతన బలము పొందుకుందాం. స్తోత్రం బలము పొందుకొని మనసారా ఆయన ఆరాధన చేద్దాం. దాచితివి స్తోత్రం స్తోత్రమయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా.
దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి అందరం పాడదాం. కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అందరూ చప్పట్లు కొడితే ఆరాధన చేద్దాం. ఆయన త్వరలో ప్రధాన కాపరిగా మన కొరకు రానయ్యున్న దేవుడు. ఆయన కొరకు మనం నిరీక్షణ గలవారమై కనిపెట్టుకుంటూ ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి
సహాయకారి నీకే స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా ఈ రాత్రి వేళ నా స్తుతులు చెల్లిద్దాం. ఘనమైనటువంటి తండ్రి, రక్షకుడైనటువంటి దేవుడు, రాజులకు రాజు మన మధ్యలో ఉన్నాడు. ప్రియులరా, సజీవుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. స్తోత్రం చెప్దాం. ప్రతి ఒక్కరము కూడా స్తుతులు చెల్లిద్దాం. ఇంత గొప్ప భాగ్యము, ఇంత గొప్ప అవకాశము, ఇంత గొప్ప అదృష్టము దేవుడు మనకు కలగ చేశాడు. ఆశీర్వదించే దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, రాజులకు రాజు అయిన దేవుడు మనతో ఉన్నాడు. ప్రియులరా, ఆ దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. గొప్ప దేవా, నీకే వందనాలు, నీకే వందనాలు. సజీవుడా, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదా గోత్రపు సింహమైన దేవా, యూదా గోత్రపు సింహమైన దేవా, యూదులకు రాజా, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా మన కంఠస్వరమును ఎత్తుదాం. ప్రియా దేవుని సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క అవకాశము మరలా రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అవకాశము మరలా రాదు. ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప ఆశీర్వాదం దేవదేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవా, నీకే వందనాలు, గొప్ప దేవా, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం. రాజులకు రాజా, నీకే స్తోత్రం. హల్లెలూయా. ఒక నిమిషం దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటాం. సజీవుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. సింహాసనాసీనుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనాసీనుడా, నీకే స్తోత్రం. బలమైన తండ్రి, నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజా, నీకే స్తోత్రం. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. దేవుణ్ణి స్తుతించి ఘనపరిచాం, దేవుని నామాన్ని ఆరాధన చేశాం. ప్రియులారా, ఆ దేవదేవుడు మనతో ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ వేదన, నీ బాధ చూస్తూ ఉన్నాడు. నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నటువంటి దేవునికి నీ హృదయాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుటకు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నటువంటి దేవునికి నీ మనస్సును అర్పించుటకు సిద్ధంగా ఉన్నావా? స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడా, నీకే వందనాలు. గొప్ప దేవా, నీకే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం.
స్తోత్ర ప్రభు. గొప్ప దేవుడా నీకే వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా నీకే స్తోత్ర. నీ రక్తం ఇచ్చి మమ్మలను విమోచించిన దేవా నీకే స్తోత్రమని చెబుదాం. ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోగలం ప్రియులరా? ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప భాగ్యము, ఇంత గొప్ప అదృష్టము దేవుడు మనకు కలగచేశాడు. ఆ దేవదేవునికి స్తుతి హృదయపూర్వకంగా అర్పిద్దాం. హల్లెలూయా. స్తోత్ర. బలమైన తండ్రి, రక్షకుడైనటువంటి దేవుడు, సమాధానకర్త ఈనాడు మనతో ఉన్నాడు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవా, ప్రేమమైన మీ పరిశుద్ధ గణ నామమునకు స్తుతులు చెల్లిస్తున్నా. అద్వితీయుడవు, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రభువా ఇప్పటి వరకు జరిగించినటువంటి ఆరాధన అంతయు తండ్రి నాయన యేసయ్యా ప్రభువా మీ సన్నిధి చేరిందని, మీరు మహిమ పొందారని మేము నమ్ముచు ఉన్నాం. ఇశ్రాయేలీల స్తుతులపై ఆసీనుడైన దేవా, మా స్తుతుల పైన నువ్వు ఆసీనుడై ఉండి ప్రభువా ఈ రాత్రి వేళని నీ ప్రసన్నత క్రమరించండి నాయన. నీ పరిశుద్ధాత్మను ఈ రాత్రి వేళ ఈ ప్రాంగణంలో సంచారము చేయమని క్షేమమును అనుగ్రహించు దేవా. ఎదిగో తండ్రి ఈ రాత్రి మీ ప్రియదాసుల ద్వారా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడమని మీ ప్రియదాసుని ద్వారా ప్రభువా నీ వాక్కు చేత ఎదిగో తండ్రి సంఘానికి కావలసిన ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని దేవా మీరు అందించి కుటుంబాలను బిడలను బలపరచమని. ఎదిగో తండ్రి మరొక దినములో మేము నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టబోచు ఉండగా తండ్రి నాయన ఈ సంవత్సరపు చివరి ప్రార్థనలలో ఇలాగన పాల్పంపులు పొందటానికి మీరు చూపించిన కృపను బట్టి మీకే స్తోత్ర. బలమైన తండ్రి ఈ ఆత్మ కార్యాలు సంఘములో యేసు నామములో జరుగునుగాక. మీరే గొప్ప కార్యాలు సంఘములో యేసు నామములో జరిపించండి నాయన. నీకే స్తోత్ర. ఇంకా అనేక మంది మారు మనస్సు పొంది యేసు నామములో మార్పు చెందునుగాక. నీకే మహిమ చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన క్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్లుప్తారాధన జరిగించుకుందాం. అందరూ అలాగనే నిలువబడి ఉండండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరూ నాతో చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అందరమును కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నా. ఆయన ఏక కుమారుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది ప్లాత్ అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాను. అదృశ్య లోకంలోనికి దిగిన నీవు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడి నుండి వచ్చున నీవు నమ్ముచున్నా. పరిశుద్ధాత్మ నమ్ముచున్నా. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణయు శరీర పునరుద్ధానం, నిత్య జీవమును అని నమ్ముచున్నా. ఆమేన్. వాక్యం చదువుకుందాం. కొరింథీ పత్రిక, కొరింథీలకు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము నుండి 19వ వచనం వరకు చదువుగా విందుము. మన మధ్యలో ఉన్నటువంటి సంఘ పెద్ద చంటి గారు వచ్చి చదివి వినిపిస్తారు. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితరము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి
కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, బలపరచి తన దాసుని తన పరిచర్యలో ఘనముగా వాడుకొని మనకు అమూల్యమైనటువంటి సత్యాలను, గొప్ప మాటలను మనకు తెలియపరిచిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బలముగా మంచిది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రి వేళన మన మధ్యలోనికి మరి మన ఆహ్వానాన్ని మన్నించి దేవుని కృపలో వారి ప్యారిష్లో ఎన్నో పనులు ఉన్నను, అవన్నీ కూడా మన కోసము మరి ఆపివేసుకొని కొన్ని పనులను వారి పెద్దలకు పురమాయించి మన మధ్యలోనికి వచ్చినటువంటి రెవరెండ్ కె దిలీప్ గారికి మన సంఘ పక్షముగా, మా కుటుంబ పక్షముగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి దేవుని కృపలో వారు మేడికొండూరు ప్యారిష్లో వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. అంతకుముందు కొండవీడు ప్యారిష్లో పనిచేస్తూ ఉన్నారు. వారు కొండవీడు ప్యారిష్లో పనిచేస్తూ ఉన్న కాలము నుండి నాకు సుపరిచితులు. దేవుని కృపలో మరి ఇలాగన ఈ సభల్లో కలుసుకొనుట దేవుడు చేసినటువంటి గొప్ప ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి గొప్ప దీవెన. అందులో బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ వారిని సమయంలో వాక్యాన్ని అందించుటకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు కొడదాం అందరం కూడా చక్కగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. మా ప్రభువా, ఈ రాత్రికాల సమయమునందు నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును బట్టి మీకు వందనాలు. మా ప్రభువా, ఈ సమయంలో ఈ సంవత్సరాంతపు కూడికలలో నాయన నిన్నటి దినం ఘనంగా మీరు జరిగించారు, మీకు వందనాలు. ఈ రెండవ దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో మా ప్రభువా, మాట్లాడువాడను నేను కాదు తండ్రి, మీరే మాట్లాడండి. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. నా ప్రభువా, వారందరి ఆత్మీయ జీవితాలను బలపరిచే విధముగా మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, బిడ్డలందరి మీద మీ యొక్క ఆత్మను కృమ్మరించండి. ఈ సమయమునందు నా ప్రభువా, వారి హృదయములు తెరవబడినట్లు నీ కృపను దయచేయండి. మాట్లాడుచున్నటువంటి నన్నును మీ సిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మతో నింపి బలపరిచి మీరే మాట్లాడి కావలసిన సహాయమును నడిపింపును దయచేయమని యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియా దేవుని సంఘమ, మరి మొదటిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనములు తెలియజేసుకుంటూ, మరి అదే రీతిగా మరి స్థానిక సంఘ గురువర్యులు మరి రెవరెండ్ రవి పాస్టర్ గారికి మరి ఎంతో ప్రేమతో వారు నన్ను ఆహ్వానించారు. అందును బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు మరి తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే రీతిగా మరి స్థానిక సంఘ పెద్దలు, మరి డెలిగేట్ గారు, పిసిసి వారు, మరి స్త్రీల సమాజం వారికి, మరి యవనస్తులకు, చిన్న బిడ్డలకి కూడి ఉన్న మీ అందరికి కూడా ప్రభు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ సమయంలో చేతులు ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి.
ఎవరి కోసం అంటే యవనస్తుల కోసం. ఎంత ఉజ్జీవంగా మన సంఘాల్లో యవనస్తులు మరి ఇలాంటి రీతిగా ఆరాధన చేయటం చాలా తక్కువ, చాలా తక్కువ. కానీ మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రతి సంఘంలో ఉజ్జీవింపబడాలి అని అంటే యవనస్తులు లేపబడాలి, ఈ రీతిగా ఉండాలి అని నాకైతే తలంపు వచ్చి ఉన్నది. నిజంగా ప్రియులారా, మరి ఇక్కడ చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు, చాలామంది భక్తి కలిగిన వారు ఉన్నారు, లేకపోలేదు. 2 రకాలు ఉంటారు, అవునా? ఎక్కడైనా 2 రకాలు ఉంటాయి. మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ప్రతి చోట ప్రతి దానిలో కూడా 2 రకాలైన మనుషులు మనం చూస్తాం. మరి ఇక్కడ చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు, వాక్యాన్ని తెలిసిన వారు ఉన్నారు, మరి ఆత్మీయముగా బలపడిన వారు ఉన్నారు. చాలా సంతోషం. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో మరి నిన్నటి దినాన బహుశా మీరు ఎవరు కింద కూర్చొని ఉండరు కదా, కింద కూర్చొని ఉండరు. ఆయన ప్రసంగం అలాగ ఉంటుంది. మరి చక్కటి ప్రసంగాన్ని నిన్న విని ఉన్నారు. దేవుడు మరొక రీతిగా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు ఈ దినాన. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లల మీద ఉంటుందా ఉండదా? ఉంటుందా? తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లల మీద ఉంటుందా ఉండదా? ఉంటుంది. మరి తల్లిదండ్రుల శాపం అది ఇష్టం ఉండదు మనకి. ఎవరాళ్ళు చెప్పింది? 2 ఉంటాయి. వెరీ గుడ్. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పిల్లల మీద ఎలా ఉంటుందో వారి శాపం కూడా పిల్లల మీద ఉంటుందండి. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పళ్ళు ఎవరికి పులిసాయంట? పిల్లలకు పులిసాయంట. తల్లిదండ్రులు ద్రాక్షాలు తింటే పళ్ళు బులవాల్సింది ఎవరికండి? తిన్నవాళ్ళకే బులవాలి, అవునా? కానీ ఎవరికి పులిసాయట? పిల్లలకు పులిసాయి. దేవుని బిడ్డలారా, నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది తమ విశ్వాస జీవితం, తమ భక్తి జీవితం, ప్రార్థన జీవితాల్లో తల్లిదండ్రులు చిన్న చిన్న పొరపాటులు, చిన్న చిన్న బలహీనతలు అవి పిల్లలకు శాపంగా మార్చబడుతూ ఉన్నాయి అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నా. నీ భక్తి జీవితాన్ని నీ పిల్లల ఒడిలో వేస్తే తరతరాలు ఆశీర్వదించబడతారండి. నీ భక్తి జీవితం నీ పిల్లల ఒడిలో వేస్తే తరతరాలు. ఎన్ని తరాలు అమ్మా? తరతరాలు. గ్యారెంటీ ఉందా? నువ్వు తరతరాలు జీవిస్తావని గ్యారెంటీ ఉందా? ఈ ఫోన్కి గ్యారెంటీ ఉందా లేదా? నీవు కొన్న ఫోన్కి గ్యారెంటీ ఉంది. మనిషి తయారు చేసిన ప్రతి వస్తువుకి గ్యారెంటీ ఉంది. మనిషి గ్యారెంటీ ఉందా? ఇస్తారా మీరు? ఎవరైనా వేములూరు పాళ్ళు ఎవరైనా గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు ఉంటే చెప్పండి. మనిషి జీవితానికి గ్యారెంటీ లేదండి దేవుని బిడ్డలారా. కానీ నీవు గనక నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాసపు జీవితాన్ని నీ పిల్లల ఒడిలో వేస్తే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, తరతరాలు ఆశీర్వదించబడతారట. కాబట్టి దేవుని బిడ్డలారా,
ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులే కావచ్చు, పెద్దలే కావచ్చు, ప్రతి వారిని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఏంటంటే, నీ పిల్లవాడు అనగా నీ కూతురు కానీ నీ కొడుకు కానీ మా నాన్న వలన మా అమ్మ వలన మా ఈ జీవితం ఎలా తయారయ్యింది అని ఏ పిల్లవాడు కూడా కన్నీళ్లు పెట్టుకోకూడదండి. మా అమ్మ వలన మా నాన్న వలన, మా నాన్న త్రాగుడు వలన, మా అమ్మ వ్యసనాల వలన మా జీవితాలు ఎలాగున పాడు చేయబడ్డాయని ఏ పిల్లవాడు కూడా కన్నీళ్ళు పెట్టుకోకూడదు. మా బ్రతుకులు ఇలా అయిపోయాయి, మా జీవితాలు ఇలా అయిపోయాయని ఏ పిల్లలు కూడా ఆ రీతిగా నీ గురించి మాట్లాడుకోకూడదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆదామును మనం చూస్తాం, అవునా? ఆదాము నుంచి నోవాహు కాలం వరకు 7 తరాలండి. ఎన్ని తరాలు? 7 తరాలు. దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా మునిగిపోయింది. ప్రపంచమంతా మునిగిపోయింది. ఒక్క కుటుంబం మాత్రం రక్షించబడింది. ఎవరా కుటుంబం? నోవాహు కుటుంబం. దేవుని బిడ్డలారా, 8 మంది ఆ ఓడలో ప్రవేశించారు. వారి తప్ప మిగిలిన వారందరూ కూడా ఆ జలప్రళయంలో అందరూ కూడా నశించిపోయి ఉన్నారు. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రపంచమంతయు కూడా నాశనం చేయబడింది, కానీ ఒక్క కుటుంబం రక్షించబడిందండి. ఆ కుటుంబమే నోవాహు కుటుంబం. దేవుని బిడ్డలారా, నోవాహుకు ఎంతమంది పిల్లలండి? ఎంతమంది? నోవాహుకు ఎంతమంది కుమారులు? 3. షేము, హాము, యాపేతు. ఈ 3 సంతానాన్ని మనం చూస్తాం. ఈ 3 సంతానమే ఈరోజు ఈ ప్రపంచం. షేము, హాము, యాపేతు, ఈ 3 యొక్క సంతానమే ఈరోజు ప్రపంచము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, షేము వంశములో నుండి ఏమొచ్చి ఉన్నదనంటే 3 ఖండాలండి. ఈ 3 కుమారుల్లో నుండి 3 ఖండాలు. షేములో నుండి ఆసియా ఖండం వచ్చింది. ఆసియా ఖండం తర్వాత షేము, హాములో నుండి ఆఫ్రికా ఖండం వచ్చింది. 3వాడు యాపేతులో నుండి ఆసియా ఖండము వచ్చి ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, 3వాడు యాపేతు యూరప్ ఖండం. ఈ 3 ఖండాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 యొక్క వంశావళులే ఈ ప్రపంచం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆసియా ఖండంలోనే ఉన్నది మన భారతదేశం ఉన్నది, ఇజ్రాయెల్ దేశం కానీ, ఇవన్నీ ఇంకా ముస్లిం కంట్రీస్ కానీ, ఇవన్నీ కూడా గొప్పగా ఆశీర్వదించబడ్డాయి. అవునా? ఎవరి నుండి వచ్చినవి ఇవి? షేములో నుండి వచ్చిన వంశావళి. తర్వాత 3వాడు యాపేతు, యూరప్ ఖండము నుండి వచ్చినటువంటి వంశావళులు. దేవుని బిడ్డలారా, ఇవి కూడా, ఈ దేశాలు కూడా ఎంతో గొప్పగా ఆశీర్వదించబడ్డాయి. కానీ మధ్యలో వాడున్నాడు హాము. ఈ యొక్క వంశావళి ఆఫ్రికా ఖండానికి చెందిందండి. దేవుని బిడ్డలారా, ఆఫ్రికా ఖండంలో ఈరోజు కూడా మనం చూస్తే తినటానికి సరిగా తిండి కూడా లేదండి. మీకు తెలుసా, మట్టిని జల్లించుకొని మెత్తగా వాటిని ఆహారంగా చేసుకొని ఈరోజు కూడా భుజిస్తూ ఉన్నారు. ఎలా తింటున్నారంటే నన్ను అడగబాకండి, మీరు కూడా కావాలంటే వెళ్ళి రుచి చూసిరండి. దేవుని బిడ్డలారా, మట్టిని చల్లి
దానిని ఆహారముగా భుజిస్తూ ఉన్నారు. అంత శాపగ్రస్తముగా మార్చబడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు యొక్క 3 కుమారుల్లో 2 ఆశీర్వదించబడ్డారు, ఒకడు శపించబడ్డాడు. నోవాహు యొక్క 3 కుమారులు షేము, హాము, యాపేతు. ఈ 3లో కూడా షేము ఆశీర్వదించబడ్డాడు, మొదటివాడు. 3వవాడు యాపేతు ఆశీర్వదించబడ్డాడు. కానీ మధ్యలో వాడు శపించబడ్డాడు. ఎందుకు శపించబడ్డాడు అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండం తీయండి, 9వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం నుండి చదవండి ఒకసారి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా మీరు చూడాలి కూడా. బైబిల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసి చూడాలి. 9వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రమొకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. దేవుని బిడ్డలారా, నోవాహు నుండి బయలుదేరిన వంశావళిలో ఈ 2 కుమారులను ఆశీర్వదించాడు, ఒక కుమారుని శపించాడు. దేవుని బిడ్డలారా, హాము అతని యొక్క వంశము శపించబడింది. ఒకానొక దినాన నోవాహు వ్యవసాయము చేసి మత్తుడై పడి ఉన్నాడట. మత్తుడై పరిశుద్ధ గ్రంథములో నోవాహు అంతటి నీతిమంతుడు, మరి ముఖ్యముగా నోవాహు నీతిమంతుడని పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా పిలువబడిన వాడు ఎవరనంటే నోవాహు. నీతిమంతుడని పిలువబడిన వాడు నోవాహు. ఇంకొక కోణం చెప్పమంటారా? భయంకరమైనటువంటి త్రాగుబోతు, మత్తుడై వస్త్రహీనుడిగా బైబిల్లో పడి ఉన్నవాడు కూడా నోవాహు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీతిమంతుడని సాక్ష్యము పొందినటువంటి నోవాహు 2వ కోణాన్ని మనం చూడాలి ఇక్కడ. మత్తుడై వస్త్రహీనుడిగా తన ఇంటిలో తన గుడారములో పడి ఉన్నటువంటి వాడుగా, బట్టలు లేకుండా పడి ఉన్నటువంటి వాడుగా కూడా నోవాహును మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తండ్రి దిగంబరిగా ఉన్నాడు అనేటటువంటిది హాము ఎవరికి చెప్పాడండి? తన అన్నకి చెప్పాడు, తన తమ్ముడికి చెప్పాడు. తండ్రి దిగంబరిగా ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు అనేటటువంటి ఈ మాట ఎవరికి చెప్పాడు అనంటే వెళ్ళి తన అన్నకి చెప్పాడు, తన తమ్ముడికి చెప్పాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, వాళ్ళిద్దరూ వచ్చి ఏం చేశారు? ఎలా వెనుక తట్టు తన తండ్రి వైపు చూడకుండా వాళ్ళిద్దరూ కూడా భుజము మీద వస్త్రాన్ని వేసుకొని ఇలానే ఉండి వెనకకి తన తండ్రి మీద వేశారండి.
దేవుని బిడ్డలారా, చూడండి, తన తండ్రిని ఆ రీతిగా చూడటానికి వారు ఇష్టపడలేదు. మత్తుడుగా ద్రాక్షారసము తాగి మత్తుడుగా బట్టలు లేకుండా పడి ఉన్నటువంటి నోవాహును చూడటానికి ఇష్టం లేకుండా మధ్యలో వాడు వచ్చి ఉన్నాడు. హాము వచ్చి తన అన్నకి చెప్పాడు, తన తమ్ముడికి చెప్పాడు. ఇప్పుడు వీళ్ళిద్దరేం చేయాలి? వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పాలి, అంతేనా? వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా ఏం చేయాలి? వాళ్ళ అమ్మకి చెప్పాలి, అమ్మ తన నాన్న ఎలా పడి ఉన్నాడని చెప్పాలి. కానీ వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? మర్యాదను కాపాడుతూ ఏం చేశారనంటే వస్త్రం ఒకటి తీసుకొని వెళ్ళి తమ యొక్క తండ్రి మీద కప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, తండ్రి దిశములను చూడకుండా దుప్పటిని కప్పివేసి ఉన్నారు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, అందుకనే నోవాహు ఇద్దరు కుమారులను ఆశీర్వదించాడు. షేము స్తుతింపబడునుగాక అన్నాడు, యాపేతు తన గుడారము విశాలపరచునుగాక అన్నాడు. కానీ కానానుకు తండ్రి అయినటువంటి హాము వారికి దాసుడగునుగాక అని పలికి ఉన్నాడండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, కళ్ళతో చూచింది అన్నల దగ్గరికి వెళ్ళి గుసగుసలాడాడండి. గుసగుసలాడాడు. కళ్ళతో చూచింది తండ్రి యొక్క మానాన్ని కాపాడకుండా తన అన్నల దగ్గరికి వెళ్ళి గుసగుసలాడాడు. మనకి కూడా గుసగుసలాడటం అంటే చాలా ఇష్టం కదా. చాలామంది ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే చాలు, లేదు పాస్టర్ గారు ఎలా అంట, లేదా సంఘ పెద్దలు ఎలా అంట, లేదా ఆ ఇంట్లో ఆమె ఎలా అంట, లేదు వీడు ఎలా అంట, వాడు అలా చేశాడంట, వీడు ఇలా చేశాడంట అని మనము నలుగురితో మాట్లాడుతాం, నలుగురికి పంచుతాం. ఇక్కడ ఏదైనా జరిగితే ఈ చివరి నుండి ఆ చివరి దాకా మనకు చెప్పంది మనకు మనశ్శాంతి ఉండదు, అవునా? గుసగుసలాడతాం, ఉన్నదానికి ఇంకొక రెండు కల్పిస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు, కొంతమంది వాళ్ళు ఎలా వీళ్ళు ఎలా గుసగుసలాడుతూ ఉంటూ ఉన్నారు. అందుకని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువు ఒకసారి. మరల ఒకసారి చదువు. 11, 13. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. కొండెగత్తై దేవుని బిడ్డలారా, ఇతరుల గురించి గుసగుసలాడటం, ఇతరుల గురించి మాట్లాడమంటే మనం ఎంతగా మాట్లాడతామో. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి, బయట వారిని గురించి మనం లేనిపోనివన్నీ కూడా మాట్లాడతాం. బయట వారి గురించి ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తూ మనకు కనబడితే వారి గురించి మనం ఎంతగా మనం మరి మాట్లాడుతూ ఉంటూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక చిన్న మాట, ఒకవేళ నీ కుమారుడే ఎక్కడైనా త్రాగుతూ కనపడ్డాడే అనుకో, లేదు నీ కొడుకే మరెక్కడైనా బజారులో సిగరెట్ తాగుతూ కనబడ్డాడే అనుకో, నువ్వు చెబుతావా ఇంటింటికి తిరిగి నా కొడుకు సిగరెట్ తాగుతున్నాడని? ప్రతి ఇంటికి తిరిగి నీవు చెబుతావా? నా కొడుకు పేకాట ఆడుతున్నాడని నువ్వు చెప్పగలుగుతావా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పరుల గురించి మనం ఎంతగా గుసగుసలాడతామో, ఇతరుల గురించి ఎంతగా మనం భయంకరంగా మాట్లాడతామో.
మనం పాపం అంటే ఏమనుకుంటున్నామంటే, పాపం అంటే వ్యభిచారం చేయటమే పాపం అనుకుంటాం. పాపం అంటే మద్యం తాగటమే పాపం అనుకుంటూ ఉన్నాం. పాపం అంటే ఇంకొకటి ఏదో అనుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, గుసగుసలాడటం కూడా పాపమే. ఇతరుల గురించి మనం మాట్లాడటం కూడా. అందుకని అంటూ ఉన్నాడు, కొండెగత్తె తిరుగులాడుచు పరుల గురించి గుసగుసలాడుచు ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను దేవుని వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మారాలి. ఈ సంవత్సరాంతములో మనం మార్చబడాలి. దేవుడు మనతో మాట్లాడుచు అన్నాడు, మనం మార్చబడాలి. మీరు అనవచ్చు, చిన్న చిన్న బలహీనతలే కదండి ఇవన్నీ కూడా, చిన్న చిన్న బలహీనతలే అనవచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ చిన్న బలహీనతే నీతిమంతుడైన నోవాహుని పడవేసిందండి. చూడండి, నీతిమంతుడిగా పేరు పొందినటువంటి నోవాహు ఎలా పడి ఉన్నాడండి? ఒక చిన్న బలహీనత, మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే షేము శపించబడ్డాడు. ఈరోజు శపించబడ్డాడు. ఆదికాండం 9వ అధ్యాయం 22వ వచనం నుండి ఒకసారి చదవండి. ఆదికాండం 9:22. కానానుకు తండ్రి అయిన హాము తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, కానాను శపించబడునుగాక, తన సహోదరులకు దాసుడగును అనేటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, తర్వాత అంటూ ఉన్నాడు, షేము దేవుడిని యెహోవా స్తుతింపబడునుగాక, కానాను అతనికి దాసుడగును, దేవుడు యాపేతుని విశాలపరుచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కానాను దాసుడగును. దేవుని బిడ్డలారా, చూడండి, ఒక్కరు ఆశీర్వదించబడితే తరతరాలు ఆశీర్వాదం. షేము యాపేతులను దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ షేము కుటుంబంలో నుంచే అబ్రహాం వచ్చాడు, దావీదు వచ్చాడు, యేసు ప్రభువారు వచ్చి ఉన్నాడు ఈ కుటుంబంలో నుండి. అందుకనే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పిల్లల మీద ఉండాలండి. మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసం, మన ఆత్మీయ జీవితం మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. శాపంగా మార్చబడకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. తరతరాలు ఆశీర్వదించబడ్డా. షేమును స్తుతించబడునుగాక అన్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాం వచ్చాడు, దావీదు వచ్చాడు, యేసు ప్రభు లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు ఈ షేము వంశావళిలో నుండి వచ్చి ఉన్నాడు. యాపేతును ఆశీర్వదించాడు దేవుని బిడ్డలారా. కానీ హామును మాత్రము శపించాడండి, శపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్న చిన్న బలహీనతలే మనకి శాపంగా మార్చబడుతూ ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటూ ఉన్నాయి. చాలామంది భక్తిగా బ్రతకాలని పరుగు ప్రారంభిస్తారండి. చాలామంది భక్తిగా ఉండాలని తమ విశ్వాస జీవితాన్ని, ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కానీ దేవుని బిడ్డలారా, మధ్యలోనే ఆత్మీయుడు శరీరానుసారముగా మార్చబడుతూ ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే, నా వ్యక్తిగత జీవితంలో ఉండే చిన్న చిన్న బలహీనతలే,
చిన్న చిన్న లోపాలే, చిన్న చిన్న అవిధేయతలే మనలను ఒక ఆత్మీయుణ్ణి శరీరానుసారముగా మారుస్తూ ఉన్నాయి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆ మధ్య ఒక వ్యక్తి అడవిలో వెళుతూ ఒక సిగరెట్ని, కాలుస్తున్నటువంటి సిగరెట్ను తీసి పక్కన పడవేశాడు. చూడండి, ఒక చిన్న నిప్పు అడివంతటిని తగలబెట్టిందండి. యాకోబు కూడా అదే మాట్లాడతాడు కదా, ఒక చిన్న నిప్పు రవ్వ విస్తారమైన అడవిని తగలబెట్టింది. నీ జీవితంలో కూడా అంతే. చిన్న చిన్న బలహీనతలు అనుకుంటాం, చిన్న చిన్నవే కదా అని అనుకుంటాం. నేనేం చేశానండి, చిన్న చిన్న బలహీనతలే కదా అని అనుకోవచ్చు. ఆ చిన్న బలహీనతలే నిన్ను శరీరానుసారునిగా మారుస్తాయి, నీ ఆత్మీయ జీవితాన్ని కూల్చివేసే విధంగా చేస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న బలహీనత, ఒక చిన్న నిప్పు అడివంతటిని తగలబెట్టినట్లుగా, ఒక పులిసిన పిండి కొంచెం ముద్దంతా పాడు చేసినట్లుగా, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడినప్పుడు కంపు కొట్టినట్లుగా నీ జీవితంలో కూడా చిన్న చిన్న బలహీనతలే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. అది మద్యమా, వ్యభిచారమా, పేకాట, ఇంకొకట కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, చిన్న బలహీనతే. సీరియల్ చూస్తాం, చిన్న బలహీనతేనండి. ఏముంది, మధ్యాహ్నం కాసేపు అన్నం తిన్న తర్వాత ఏమొచ్చిందమ్మా, మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు ఏమొచ్చింది? సీరియల్ చూడరా మీరు? గుప్పిడి ఎంత మనసా? సాయంత్రం 7-8 అయితే ఏమొస్తుంది? డాక్టర్ బాబు. ఏంటి డాక్టర్ బాబు ఏంటి చెప్పట్లా? తెలీదా మీకు? మీరు సీరియల్ చూడరా? పాట కూడా పడతాం. నీకు మా ఈ దీపం, అదిగో కార్తీక దీపం. దేవుని బిడ్డలారా, చిన్న బలహీనతే. ఇంట్లో దీపం వెలిగించిద్దో తెలియదు కానీ చెప్పాలి, ఇంట్లో దీపం వెలిగిస్తారు, తెలియదు. కార్తీక దీపం మాత్రం ఖచ్చితంగా చూస్తారు. చిన్న బలహీనతే కదా అండి. కాసేపు ఏదో ఇంట్లో పని చేసుకుంటూ సీరియల్ పెట్టాం, సీరియల్ చూస్తూ పని చేసుకుంటాం. చిన్నదే బలహీనత కాదు. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయతని, నీ ఆత్మీయ జీవితాన్ని అది పాడు చేస్తుంది. ఫోన్ ఉన్నది యవనస్తులు, ఏమున్నది, చిన్న స్కిట్టే కదా, ఒక యూట్యూబ్ ఆన్ చేసి ఒక యూట్యూబ్లో ఏదో ఒకటి జబర్దస్త్ లేదు ఇంకొకటి చిన్నదే కదా, టైం పాస్. దేవుని బిడ్డలారా, ఆ చిన్న బలహీనతేనండి, ఆ చిన్న బలహీనతే నిన్ను లోపల దాకా లాక్కుపోతుంది. సంసోన్ని లోపల దాకా లాక్కుపోయిందండి, వదిలిపెట్టలా. బోర్డర్లో ఉండాల్సిన వాడు గాజాలోకి వెళ్ళాడు, నడి ఊరిలోకి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, పట్టుబడ్డాడు. చివరికి కళ్ళు కూడా ఓడబీకారు. చిన్న బలహీనతే, బలాఢ్యుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అనుకోవచ్చు చిన్న బలహీనతలే. ఆ మధ్య ఒక ఆర్టికల్లో అమెజాన్ అడవుల్లో ఒక మహావృక్షం ఉందండి, ఒక మహావృక్షం ఉంది. దాని వయసు దాదాపుగా కొన్ని వేల సంవత్సరాలు. మహావృక్షం చాలా ఎత్తైనటువంటిది, చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుతున్నారు. అయితే ఒకానొక దినాన ఏం జరిగిందంటే, ఆ చెట్టు ఉన్నట్లుగా కుప్పగూలిపోయింది అక్కడికక్కడే. ఏంటి ఈ చెట్టు ఒక్కసారిగా కుప్పగూలిపోయింది, అసలు ఏం జరిగింది? దీన్ని ఎవడైనా రంపంతో కోసాడా,
లేదా ఇంకెవడైనా దీన్ని తగలబెట్టాడా, లేదా ఇంకొకడు ఏదైనా చేశాడా అని అంటే ఏంటి దీన్ని పరిస్థితి అని చూస్తే ఏంటో తెలుసా? చిన్న చిన్న చెదలండి. చిన్న చిన్న చెదలు అంత విస్తారమైన చెట్టును కూడా పట 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 ఇరిగేలాగా చేసింది. ఏమి లేదు లోపల. నీ ఆత్మీయ జీవితం కూడా అంతే. చిన్న బలహీనతే, చిన్న బలహీనతే, చిన్న చిన్న చెదలు ఆ మహావృక్షాన్ని నేలమట్టం చేశాయి. నీ జీవితానికి కూడా అంతే. చిన్న చిన్న బలహీనతలే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి శరీరానుసారముగా మారుస్తాయి అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డల. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. సంసోను గురించి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం తీయండి. న్యాయాధిపతుల గ్రంథం. దేవుని బిడ్డలారా, నీ భక్తి జీవితంలో నీవు అనుకోవచ్చు, నేను 20 సంవత్సరాల నుండి దృఢమైన విశ్వాసం కలిగిన వాడిని. నీవు అనుకోవచ్చు, నేను 30 సంవత్సరాల నుండి బాప్తీసం తీసుకొని విశ్వాసంలో ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవునిలో ఉన్నాను అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ 30 సంవత్సరాల ఆత్మీయ జీవితానికి కూడా కొప్పగూలే పరిస్థితులు ఉన్నాయి. చిన్న బలహీనతలే. ఒకసారి దానియేలు గ్రంథం తీయండి, 7వ అధ్యాయం. సంసోను దగ్గరికి వెళ్ళే ముందు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదువు. 7, 8. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాటలాడు నోరును ఉండెను. చాలు. దేవుని బిడ్డలారా, ఆ చిన్న కొమ్మ, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, ఒక చిన్న కొమ్మ వాటి మధ్యన లేచిందంట. దేవుని బిడ్డలారా, ఆ చిన్న కొమ్మ పెద్ద వాటిని పెరికి వేసిందండి. ఆ చిన్న కొమ్మ, ఆ చిన్న బలహీనత, ఆ చిన్న వ్యసనం నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయం 9వ వచనం కూడా చదువు. అక్కడే 8వ అధ్యాయం దానియేలు గ్రంథం 8, 9 కూడా చదువు. ఈ కొమ్మలలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్మ మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా. దేవుని బిడ్డలారా, ఆ చిన్న కొమ్మ అత్యధికముగా బలిసి పెరిగి పెద్దవాటిని పెరికి వేసింది. నువ్వు అనుకోవచ్చు, నేను 20 సంవత్సరాల నుండి భక్తి జీవితంలో, ఈ బాప్తీస జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో ఈ 30 సంవత్సరాల ఇండస్ట్రీ అనుకోవచ్చు నీవు. దేవుని బిడ్డలారా, ఒక చిన్న కొమ్మ ఆ పెద్దవాటిని పెరికి వేసింది. ఆ చిన్నది బలసి ఆ పెద్ద కొమ్మలను వాటిని అనగదొక్కి ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆకాశ నక్షత్రము లాంటి వారు, ఆకాశ నక్షత్రము లాంటి వారు కూడా కుప్పగూలిపోయి ఉన్నారు. సంసోను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు. దేవుని యొక్క ఆత్మ సంసోను మీద ఉన్నది. అంతటి బలాఢ్యుడు, అంతటి గొప్పవాడు, నాజీరు చేయకుండా దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ఏం చేశాడండి? ఏం చేశాడు? దేవుని బిడ్డలారా,
సంసోన్ అంటూ ఉన్నాడు, అతన్ని కట్టివేసిన తర్వాత ఒక మాట అన్నాడు, అయ్యా కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. దేవుని బిడ్డలారా, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి సంసోన్ని? దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? డెలీలాతో తిరిగింది జ్ఞాపకం చేసుకోవాలా? లేకపోతే మరి తిమ్నాతులో ఫిలిప్తీయుల స్త్రీలతో అతడు ఉన్నటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా? షేయిరు లోయల్లో అతడు వేశ్యలతో తిరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా కృపతో దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకో? ఈరోజు నువ్వు అంటావా మాట, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో? ఏం కనబడుతుంది దేవునికి? హిజ్కియా ప్రార్థన చేశాడండి కన్నీటితో, అయ్యా యథార్థవంతుడైనటువంటి నన్ను ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా, హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుని బిడ్డలారా, అతని కన్నీటి ప్రార్థనకి దేవుడు మరొక 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. ఆయన ఏమన్నాడు? ప్రభు, నీ కన్నీటిని నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చూచాడు హిజ్కియా జీవితాన్ని. నా జీవితాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు అన్నది మర్చిపోవద్దు నీవు. సంసోన్ అంటూ ఉన్నాడు, అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ఒకసారి. దేవుని బిడ్డలారా, ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు సంసోన్ని? ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, సంసోన్ని ఎంతగా బలహీనపరిచిందో ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిప్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. దేవుని బిడ్డలారా చూడండి, ఆకాశ నక్షత్రం లాంటి వాడు సంసోను. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు కుప్పగూలిపోయాడండి. 2 స్తంభాల మధ్యన అతన్ని కట్టివేసి ఉన్నాడు. ఎప్పట్లాగా అనుకున్నాడు, నాలో బలం ఉన్నది, నేను మరలా వారిని జయించగలను, వారిని చంపివేయగలను అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, అనుకున్నాడు దేవుడు నాతో ఉన్నాడు అనుకున్నాడు. ఉన్నాడా? దేవుడు నాతో ఉన్నాడు అని అనుకున్నాడు. లేదు, దేవుడు అతనిని ఎప్పుడో విడిచిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నీవు, నీ బలహీనత, దేవుడు నాతో ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నావేమో, ఒక్కసారి పరీక్షించుకో. నీవు సంసోను ఎప్పట్లాగానే బలాఢ్యుడు కలిగి ఇదిలిచ్చుకున్నాడు సింహము వలె. దేవుని బిడ్డలారా, లేవలేకపోయాడండి, బలహీనుడిగా మారిపోయాడు. చూడండి, ఒక ఆత్మీయుడు శరీరానుసారుడిగా మార్చబడ్డాడు, బలహీనుడిగా మార్చబడ్డాడు. చిన్న బలహీనత అతనిని బలహీనునిగా మార్చివేసింది. అనుకున్నాడు తిరిగి వారి మీద పడదామనుకున్నాడు. దేవుని బిడ్డలారా, తనకు కట్టేసిన సంఖ్యలని తెంచుకోలేకపోయాడు. బలహీనుడిగా వారి మధ్య నిలవబడ్డాడు. విసిగించిందండి, ప్రాణం విసిగించింది. ఒక వారం కాదు, డెలీలా సంసోన్ని ప్రతిరోజు విసిగించిందంట. దేవుని బిడ్డలారా చూడండి, ప్రతిరోజు తన ప్రాణమును విసిగించే అంతగా. దేవుని బిడ్డలారా, పాపం కూడా అంతే, నిన్ను విడిచిపెట్టదు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. సంసోను అనుకున్నాడు, నేను మరలా తిరిగి వారి మీదకి వెళ్ళగలను అనుకున్నాడు. కానీ దేవుడు అతనితో లేడు. అతని బలము పోయింది. దేవుని బిడ్డలారా, తన ప్రాణమును విసిగించిందండి, విసిగించింది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు
నీకున్న బలహీనత కూడా అంతే. నిన్ను బలహీనునిగా చేసిందాక విడిచిపెట్టదు అది ఏదైనా సరే. అందుకే మనం చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితంలో మనం నడవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. అక్కడ మనం 14వ అధ్యాయాన్ని 16వ అధ్యాయాలు మనం చూస్తే ఈరోజు ఆ చిన్న బలహీనత దేవుని బిడ్డలారా అతనిని మరి ఫిలిప్తీయుల చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బలహీనుడైపోయాడు. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చవలసిన వాడు, దేవుని కార్యాలు జరిగించవలసిన వాడు బలహీనుడిగా మారిపోయి ఉన్నాడు, పడిపోయినాడు. ఆకాశ నక్షత్రం లాంటి వాడు కొప్పగూలిపోయి ఉన్నాడు. దేవుని బిడ్డల, ఈరోజు నీవు కూడా అంతే. చిన్న బలహీనతే, అది సీరియల్ అయినా అవ్వచ్చు, మద్యం అయినా అవ్వచ్చు, సిగరెట్ అయినా అవ్వచ్చు, చిన్నది అనుకోవచ్చు. కాదు, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయతను పాడు చేస్తాయని నీవు మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. రెండవ వ్యక్తి దావీదు. రెండవ వ్యక్తి ఆకాశ నక్షత్రం లాంటి దావీదు కూడా కుప్పగూలిపోయాడండి. దేవుని బిడ్డలారా, ప్రతి దినం 3 ముమ్మారు ప్రార్థించేవాడు, 7 పర్యాయాలు దేవుని స్తుతించేవాడు. దేవుని బిడ్డలారా, దావీదు ఎంత గొప్ప విశ్వాసుడు, ఎంత గొప్ప భక్తిపరుడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం ఆలోచన చేస్తే, జ్ఞాపకం చేస్తూ, నేను ఎల్లప్పుడూ నా కన్నులు యెహోవాను చూచునని మాట్లాడాడు. అవునా దేవుని బిడ్డలారా, నా కన్నులు ఎల్లప్పుడూ యెహోవానే చూస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అలాంటి దావీదు పాపము చేయకుండా నా కన్నులను కప్పివేసుకొందును, త్రిప్పివేసుకొందును అన్నటువంటి దావీదు దేవుని బిడ్డలారా చూచాడండి. చూడకూడని దృశ్యము చూచాడు. ఆకాశం నక్షత్రం లాంటి దావీదు ఒక్కసారిగా కుప్పగూలిపోయినాడు. దానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, చిన్న బలహీనత. ఈరోజు మనం నా ఆత్మీయ జీవితంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న ప్రతి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకుండా నేను ఉండలేనన్నటువంటి దావీదు ప్రార్థన చేయకుండా ఎక్కడ తిరుగుతున్నాడండి? మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఉండవలసిన వాడు? యుద్ధములో ఉండవలసిన వాడు, యుద్ధాన్ని చేయవలసిన వాడు యుద్ధములో లేడు, ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఉన్నవాడు ఏం చేయాలి? యుద్ధములో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. సైన్యం అంతా పోరాడుతుంది, ప్రాణాలు తెగిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ ఏం చేశాడండి? మిద్దె మీద తిరగచ్చు. చూడకూడని దృశ్యాన్ని అతడు చూడటమే కాదు, పాపము చేసే విధముగా తన మనసు ప్రేరేపించబడింది. అంతతో పోయిందానంటే లేదు, ఉరియాను కూడా చంపే విధముగా పాపం చేశాడండి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. దావీదు ఎలాంటి వాడని? ఎంత గొప్ప విశ్వాసుడు, ఎంత గొప్ప భక్తిపరుడు. అలాంటి దావీదు సైతము బలహీనుడిగా మారిపోయాడండి. చిన్న బలహీనతే ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. ప్రభునందు దేవుని బిడ్డలారా, చూడండి, దావీదును మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ యుద్ధములో ఉండవలసిన వాడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఉన్నవాడు యుద్ధములో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయవలసిన వాడు ప్రార్థన చేయకుండా. దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆలోచన చేయి. ఆదివారం మనం ఎక్కడ ఉండాలండి? ఆదివారం ఎక్కడ ఉండాలి? దేవాలయంలో ఉండాలి. ఆదివారం ప్రార్థనలో మనం ఉండాలి. మనం ఎక్కడ ఉంటున్నాం? ఎక్కడ ఉంటాం? పొలాల్లోనో, ఇళ్ళ దగ్గర, ఇంకొక పనో చేసుకుంటూ ఉంటాం. అవునా దేవుని బిడ్డలారా, ఉండాల్సిన చోట ఉండకపోతే ఉండకూడని చోట ఉండాల్సి వస్తుంది.
చేయవలసిన పని చేయకపోతే చేయరాని పనులు చేయాల్సి వస్తుంది. ఉండాల్సిన చోటేది? యుద్ధంలో ఉండాలి, అవునా? కానీ ఎక్కడున్నాడు? చేయాల్సిన పని చేయలేదు, అందుకే చేయకూడని పనులు చేశాడు. నీవు కూడా అంతే. ఆదివారం ఆరాధనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. మనం అనుకోవచ్చు, ఈ ఒక్క దినం ఇంటి దగ్గర ఉన్నాను, ఈ ఒక్కరోజు పనికి పోయాను, ఈ ఒక్కరోజు. దేవుని బిడ్డలారా, నువ్వు అక్కడుండి పాటలు పాడతావు, అక్కడుండి దేవుని స్తుతిస్తే కుదరదండి. అర్థాలు మారిపోతాయి, పరమార్థాలు వచ్చేస్తాయి. ఒక ఆమె పొలంలో ఉండి పాట పాడుతుందంట, పరిశుద్ధ పరిశుద్ధ. ఈ లోపల పరిశుద్ధరావు వెళ్తున్నాడంట. పరిశుద్ధరావు వెళ్తున్నాడు, ఇదేంటిరా నన్ను పిలుస్తుంది ఇది అనుకున్నాడంట. ఇంకొక అమ్మాయి ఉంది, ఇంటి మీద డాబా ఎక్కి ప్రార్థనగా పోకుండా ఇంటి మీద ఉండి పాట పాడుతుందంట. ఏ పాట? ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను ఈ లోపల పక్కకుండా ఒకడు పోతున్నాడు. క్యాకేసరే మీ అమ్మాయికి తొందరగా పెళ్లి చేయరా బాబు, పాటలు పాడుతుంది. మనము ఉండాల్సిన చోట ఉండకపోతే, చేయవలసిన పని చేయకపోతే చేయరాని పనులు. దావీదు యుద్ధములో ఉండాలండి. ఎక్కడుండాలి? యుద్ధములో ఉండాలి, యుద్ధాన్ని చేయాలి. లేదు, ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఉన్నటువంటి దావీదు ఏం చేయాలండి? యుద్ధములో ఉన్న వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. చేశాడా? ప్రార్థన చేశాడా? చేయలేదు. అందుకే దేవుని బిడ్డలారా, బలహీనుడిగా మార్చబడ్డాడు. మార్చబడటం కాదండి, 9 నెలలు ఆరాధనకి వెళ్ళాడు. ఎన్ని నెలలు? దాదాపు సంవత్సరము ఆరాధనలోకి వెళ్ళి మొదటి వరుసలో నుంచున్నాడు. ఏమి ఎర్రగాని వాడులాగా మనం కూడా అంతే. ఇంటి దగ్గర చేయాల్సిన అన్ని చేస్తాం, వచ్చి మనకి ఏమి తెలియదు అన్నట్లు మనం నుంచుంటాం. దేవుని బిడ్డలారా, దేవుడు చూడటం లేదా? చూడటం లేదా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అతడు దాదాపు 9.5 నెలలు బెత్షెబాతో కలిశాడు, ఉరియాను చంపేశాడు. అయినను దేవుని ఆరాధనలో ఉన్నాడు, పాల్గొంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో ఈరోజు నటన అండి. ఈరోజు భక్తి నటన. ఈరోజు మనం భార్యాభర్తల జీవితాలను చూస్తే నటన. భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త, నటన. దేవుని దగ్గర నటన. మనం ఈరోజు మన జీవితాలు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ 9.5 నెలలు ఏమి ఎరగని వాడిగా దావీదు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధనలో పాల్గొన్నాడు. దేవునికి తెలియదా? దేవునికి తెలుసా తెలియదా? దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మన జీవితాలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. నటిస్తూ ఉన్నాం దేవుని దగ్గర. మనం నటన జీవితాలు, కుటుంబంలో నటన, దేవుని సన్నిధిలో నటన మార్చబడాలి. ఈ సంవత్సరాంతపు చివరి దినాల్లో, ఈ సంవత్సరాంతపు కూడికలో నీవు మార్చబడాలి. నీ హృదయం మార్చబడాలి, నీ మనసు మార్చబడాలి. మార్పు లేకుండా నీవు నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే అది నీకు ఏమాత్రం ప్రయోజనకరము కాదు, అది ఆశీర్వాదకరము కాదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారు, కుటుంబ వ్యవస్థలు పాడవుతూ ఉన్నాయండి. కుటుంబాలు పాడవుతూ ఉన్నాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, కుటుంబ భార్య భర్తల జీవితాలు, కుటుంబ జీవితాలు మనం ఆలోచన చేస్తే ఎంతగా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి సమాజంలో కుటుంబాలు. మన కుటుంబాలు ఎంతగా పాడైపోవచ్చు అని ఒకసారి ఆలోచన చేయాలి. మీకు ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తారు. దేవుని బిడ్డలారా, ప్రతి స్త్రీ ఒక 20-25 సంవత్సరాలు తమ తల్లిదండ్రుల దగ్గర ఉండి వివాహం చేసుకొని భర్త దగ్గరికి వస్తుంది. అవునా? ఒక 20 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది, తర్వాత భర్త దగ్గరికి వస్తుంది. అంతే కదా? నాకు తోడుగా ఉంటాడు,
నాకు అన్ని విధాల అన్ని విషయాల్లో నాతో ఉంటాడు అని నమ్మి మన దగ్గరికి వస్తుంది. అవునా దేవుని బిడ్డలారా? అయితే ఏం చేస్తున్నారండి? ఏం చేస్తాం? మనం ఏడిపిస్తాం. అవునా? ఏడిపించే భర్తలు ఎక్కువైపోయారు. దేని విషయమైనా కానివ్వండి, మన భర్తలు ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, మన యొక్క అనగా మీ యొక్క భార్య భర్తల జీవితాలను ఒక్కసారి ఆలోచన చేస్తే కుటుంబ జీవితాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి, ఏ రీతిగా పాడవచ్చు ఉన్నాయో. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఇక్కడున్న పురుషులు ఎప్పుడైనా మీ భార్య ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు తుడిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమ్మా, చేతులు ఎత్తండి అంటే ఎంతమంది ఎత్తగలుగుతారు? ఎత్తుతారా? మీ భార్య కన్నీళ్ళు తుడిచిన వాళ్ళు ఉన్నారంటే చెప్పండి. చెయ్యి ఎత్తమన్నాడు కాబట్టి అదే అర్థమైంది, అందుకని చెయ్యి ఎత్తేసాడు. ఎంతమంది చేయతారు చెప్పండి? ఉంటే వాళ్ళు రేపు న్యూస్ పేపర్లు వేద్దాం, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలో వేయించేద్దాం. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు ఎంతమంది మీ భార్య కన్నీళ్లను తుడిచిన వారు ఉన్నారు? ఈ కన్నీళ్లు తుడిచే చేతులండి, ఈ కన్నీళ్లు తుడిచే చేతుల దబా దబా బాధే చేతులే కానీ కన్నీళ్లు తుడిచే చేతులు ఇవి. ఏమా, కన్నీళ్లు తుడిచే చేతులు కావు ఇవి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కుటుంబ జీవితాలను మనం ఆలోచన చేద్దాం. భార్య ఏడుస్తూ ఉన్నది, ఏడవదు. ఏదైనా బాధ కలిగినా నొప్పి కలిగినా ఓర్చుకుంటారు తనలో కదా. ఆడవాళ్ళకున్న గొప్పతనం ఏంటంటే కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా బాధ వచ్చినా దిగమింగుకుంటుంది. లేదు, బహుశా ఎప్పుడైనా కన్నీళ్లు కార్చిందే అనుకో, ఏమండి నాకు ఈ కడుపులో నొప్పిగా ఉంది లేదా ఈ కాళ్ళు నొప్పిగా ఉన్నదని అంటే ఏమంటాం? మాయదారి రోగాలన్నీ దీనికే వస్తాయి అంట. నిన్న కాళ్ళు నొప్పి అన్నది, మొన్న తల నొప్పి అన్నది, ఈరోజు మోకాలు నొప్పి అంటది, రేపు ఇంకొక నొప్పి అంటది. మాయదారి రోగాలన్నీ దీనికి అంటాం. అవునా? దేవుని బిడ్డలారా, భార్య భర్తలు కుటుంబంలో ప్రేమ సమాధానము కలిగి ఉండాలి. కుటుంబ వ్యవస్థ పాడైపోవచ్చు ఉంటూ ఉన్నది. కుటుంబాల్లో సమాధానం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏ కుటుంబంలో కీసులాట ఉంటుందో, ఏ కుటుంబంలో ఏ భార్య భర్తల మధ్య గొడవలు ఉంటాయో ఆ కుటుంబాలు సమాధానకరంగా ఉండవండి. వారి పిల్లలు కూడా అలాగనే తయారవుతారు. అందుకే కుటుంబాల్లో భార్యాభర్తలు సమాధానంగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి భర్తల గురించి చెప్పాం, భార్యల గురించి చెప్పాలిగా. భార్యల గురించి కూడా మనకి జ్ఞాపకం చేసుకుందాం. ఒక భర్త తన భార్య అందంతో మహా అయితే 1 సంవత్సరం సంసారం చేస్తాడేమోనండి. గుణంతో జీవితాంతం సంసారం చేస్తాడు. గుణం ముఖ్యం. దేవుని బిడ్డలారు, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకోనండి. గుణవంతురాలుగా, గుణవతి అయినటువంటి స్త్రీగా నీ ఉండాలి. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎప్పుడూ కూడా నీ భర్త మనస్సును గెలుచుకునే స్త్రీగా ఇక్కడ నీ ఉండాలి అనేది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, భార్య ఎప్పుడూ కూడా మృదు భాషిగా ఉండాలండి. ఎలా ఉండాలి? మృదు భాషిగా అంటే మాట్లాడేటప్పుడు భర్త దగ్గర ఇంటిలో మృదువుగా మాట్లాడాలి. కొంతమంది మాట్లాడతారండి కత్తిపోటుల కంటే దారుణం. అవునా? కొంతమంది మాట్లాడితే, కొంతమంది భర్తలు ఈ మధ్యన ఇళ్లల్లో భార్యల దెబ్బకి సాయంత్రం 10 గంటల దాకా ఇళ్ళకపోవట్లా, నైట్ 10 గంటల దాకా ఇళ్ళకపోవట్లా. ఉదయం టిఫిన్ చేసి బయటకు వస్తారు, మళ్ళీ సాయంత్రం అన్నానికి ఇంటికి వస్తున్నారు.
చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవే. భార్య మృదుశాలిగా ఉండాలండి. వారి మాటలు ఈరోజు కత్తిపోటుల కంటే కొంతమంది ఆడవాళ్ళు కొట్టాల్సిన పని లేదండి. కొట్టరు. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా కొట్టరు, ఎదురు తిరిగి. వాళ్ళ మాటలే కత్తి కంటే పొదురుగా ఉంటాయి. అందుకని సలోమాను ఏమన్నాడో తెలుసా ఒక మాట? చెప్పండి తెలిస్తే, గయ్యాలతో కాపురం చేయటం కంటే మిద్దె మీద ఒక మూలన కూర్చోవటం మేలట, అరణ్యంలో నివసించటం మేలట. గయ్యాలతో కాపురం చేయటం కంటే అరణ్యంలో నివసించటం మేలంట. నిజమేనంటారా అది? గయ్యాలతో కాపురం చేయటం కంటే అడవిలో సంసారం చేయటం, జీవించటం మేలంట. అడవిలో ఏముంటాయండి? ఏముంటాయి చెప్పండి? అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, అవునా? ఏముంటాయి? సింహాలు ఉంటాయి, ఎలుగుబంటులు ఉంటాయి, పులులు ఉంటాయి, అవునా? దేవుని బిడ్డలారా చూడండి, సలోమాను మాట్లాడుతున్నటువంటి మాట, సింహాలు మరి ఎలుగుబంటులు క్రూరమైనటువంటి జంతువులు ఉంటాయి. ఏమంటూ ఉన్నాడు చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. గయ్యాళితో కాపురం చేయటం కంటే వీటితో కాపురం చేయటం మేలు అంటారా? ఎందుకన్నాడు ఆ మాట? ఒక్కసారి సింహమే ఉందనుకోండి, సింహం ప్రక్కన ఉంటే అదేం చేస్తుందండి? ఒక్కసారిగా పంజా విసిరి క్షణంలోనే అక్కడ మనలను చంపేస్తుంది. కానీ భార్య చెప్పాలి, భార్య జీవితాంతం క్షణం క్షణం చంపేస్తూ ఉంటుందంట. ఎలుగుబంటి ఉన్నది, ఎలుగుబంటి దాని పక్కన ఉంటే ఒక్క క్షణంలో మనలను తినేస్తుంది, అది చంపేస్తుంది మనల్ని. అదే భార్య అయితే జీవితాంతం చంపుకు తింటూనే ఉంటుందట. నిజంగా అలా ఉన్నావా? నిజంగా అలా ఉన్నావా మనం? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబ జీవితాల్లో చాలా పరిస్థితులు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, పిల్లల మధ్య సమాధానం లేదు, కుటుంబంలో వ్యసనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు చేస్తున్న నీ యొక్క బలహీనతలు చిన్నవే కావచ్చు, చిన్నవి అనుకుంటూ ఉన్నావు. తాగుడు ఒక చిన్న వ్యసనమే కాదు, సిగరెట్ ఒక చిన్న వ్యసనమే కాదు. దేవుని బిడ్డలారా, వ్యభిచారము చిన్న వ్యసనం కాదు, అది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. సంసోను సైతం ఆకాశ నక్షత్రం లాంటి సంసోనును కిందకి ఈడ్చివేసిందండి, బలహీనుడిగా మార్చబడ్డాడు. దావీదు ఆకాశ నక్షత్రం లాంటి వాడు, కుప్పగూలిపోయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి. పాపం చేస్తున్నప్పుడు రమ్యంగానే ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. వ్యభిచారం చేస్తున్నప్పుడు రమ్యంగానే ఉంటుంది, త్రాగుచున్నప్పుడు రమ్యంగానే ఉంటుంది, పేకాడాడుచున్నప్పుడు రమ్యంగానే ఉంటుంది, జోదం ఆడుతున్నప్పుడు రమ్యంగానే ఉంటుంది, తిరుగుతున్నప్పుడు రమ్యంగానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, అదే నీకు రేపు శాపంగా కూడా మార్చబడదు. ఏ కుటుంబంలో ఏ బలహీనతలు ఉన్నాయి? చిన్నవి అనుకుంటూ ఉన్నారు, కాదు. ఈరోజు నీ కుటుంబ జీవితాన్ని పాడు చేసే ప్రతి వ్యసనాన్ని దూరం పరచాలి. నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ప్రతి బలహీనతని తీసివేసుకోవాలి. దేవుని బిడ్డలారా, లేకపోతే నీ కుటుంబం, నీ జీవితం, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం ఎంతగా పాడు చేయబడుతుందో ఒక్కసారి ఆలోచన చేయి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వీరందరి జీవితాలు గొప్ప గొప్ప భక్తిపరులే, విశ్వాసం కలిగిన వారే. 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నీవు కూడా, అయ్యా నేను 20 సంవత్సరాల నుండి ప్రార్థనలో ఉన్నాను, రైట్, మంచిదే. దేవుని బిడ్డలారా, ఒక చిన్న బలహీనత,
ఒక చిన్న బలహీనత నిన్ను ఎంతగా దిగజారుస్తుందో ఒక్కసారి ఆలోచన చేయి. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో ఒక్క మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చిన్న చిన్న బలహీనతలే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. గొసగొసలాడాడు, శపించబడ్డాడండి. నోవాహు యొక్క 3 కుమారులు షేము, హాము, యాపేతు, 2 ఆశ్రదించబడ్డారు, ఒకడు శపించబడ్డాడు. దానికి కారణం చిన్న బలహీనత. ఏం లేదండి, గొసగొసలాడటం. నీ జీవితంలో కూడా నీకున్నటువంటి ఆ చిన్న బలహీనతలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసివేసుకోకపోతే నీ జీవితం శపించబడుతుంది. నువ్వు అనుకోవచ్చు, ఏంటండి ఏం చేశాడండి తప్పు? ఆయన వెళ్ళి తమ్ముళ్ళకి చెప్పాడు, అన్నకి చెప్పాడు. దేవుని బిడ్డలారా, గుసగుసలాడాడు. పరుని గురించి గుసగుసలాడటం, ఇతరుల గురించి గుసగుసలాడటం, ఇతరుల గురించి మాట్లాడటం, ఇతరుల గురించి లేనిపోని కావించటం, ఇతరుల గురించి మనం అన్యాయముగా గజ్జెగట్టి ఇంటింటికి తిరగటం మానుకోవాలి. చిన్నదే నీకు చిన్నగానే కనపడవచ్చు. నీ బలహీనత నువ్వు చెబుతావా? ఏమా, నీ కుమారుని గురించి నువ్వు ఇంటిని తిరిగి చెబుతావా? నీ కుమార్తె గురించి ఇంటికి తిరిగి చెబుతావా? నీవు చెప్పవు. బయట వాళ్ళంటే ఎందుకు అమ్మ అంత సులకనా? బయట వాళ్ళ గురించి ఎందుకు మనం నోరు బారేసుకుంటాం? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడచ్చు. ఈ సంవత్సరాంతపు ఈ చివరి ఈ కూడిక ద్వారా మనము మన జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలను మనం విడిచిపెట్టుకోకపోతే, చిన్న చిన్న బలహీనతలను మనం తీసివేసుకోకపోతే మనం ఆశీర్వదించబడడం, శపించబడిన వారంగా కాదండి, ఆశీర్వదించబడిన వారముగా నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు ప్రార్థన చేయాలి. యాకోబు చేసిన ప్రార్థన నీవు చేయాలి. అయ్యా, ఈరోజు ఈ రాత్రి నన్ను ఆశీర్వదించు అని. దేవుని బిడ్డలారా, తనలో ఉన్న ప్రతిదీ విడిచిపెట్టాడండి. సమస్తాన్ని విడిచిపెట్టుకొని నూతనముగా మార్చబడ్డాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నీవు కూడా మార్చబడాలి. నీలో ఉన్నటువంటి బలహీనతను తీసివేసుకోవాలి. ఈరోజు రాత్రి ప్రార్థన చేయాలి. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడి నుండి వెళతాను. ఈ రాత్రి నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ రాత్రి నీ జీవితానికి, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి. అది చేయాలి అనంటే ఈ రాత్రి నీలో ఉన్న ప్రతి బలహీనతను నీవు విడిచిపెట్టుకోవాలి. ప్రతి చిన్న బలహీనతను నీవు తీసివేసుకోవాలి. కుటుంబాలు కట్టబడాలి, బిడ్డల జీవితాలు మార్చబడాలి, నీ భర్త జీవితం మార్చబడాలి, నీ భార్య జీవితం మార్చబడాలి, నీ పిల్లల జీవితాలు మార్చబడాలి. ఏ వ్యసనంలో పడ్డారు? త్రాగుడనే వ్యసనంలో పడ్డారా? వ్యభిచారం అనే వ్యసనంలో పడ్డారా? పేకాట అనే వ్యసనంలో పడ్డారా? ఏ వ్యసనంలో పడ్డారు నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం? ఏ వ్యసనంలో ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ప్రతి వ్యసనము నుండి నీవు దూరపరచబడాలి. ఆ ప్రతి వ్యసనం నీ జీవితంలో నుండి తీసివేయబడాలి. ఆ శపితమైన వాటిని దేవుడు నీలో నుండి తీసివేయబడాలి. ఆ చిన్న బలహీనతలను నీ విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడితే దేవుడు ఈ రాత్రి నిన్ను దీవించడానికి ఇష్టపడ్డాడని నేను జ్ఞాపకం చేస్తూ, మీ అందరి మీద ఆయన ఆశీర్వాదం ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను.
నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. గట్టిగా. సత్యమైన మార్గములో నడుపుచుండెను, నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా, దేవుని సంఘము, ఈ రాత్రి వేళన దేవుని కృపలో మరి దేవుని పరిశుద్ధ లేఖనం నోవాహు దగ్గర ప్రారంభము చేసి, నోవాహు కుమారులలో దేవుడు ఆశీర్వదించిన విధానం, నోవాహు కుమారుడు చేసినటువంటి దోషమును జ్ఞాపకము చేస్తూ, చిన్న పొరపాటును అనుకొని తన సహోదరులతో మాట్లాడినటువంటి విషయాన్ని మరి దేవుడు శబ్దముగా మార్చినటువంటి విషయం, సంసోను జీవితంలో అనేకమైనటువంటి దీవెనలు దేవుడు దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ సంసోను ఆ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఇష్టపడక పాపములో పూరుకుపోయాడు. లోక ఆశలకు చిన్న ఆశ, చిన్న పొరపాటు సంసోను జీవితాన్ని అంధకారపు మయములోనికి నెట్టివేసినటువంటి విషయము. అదే విధముగా దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టవలసినటువంటి వ్యక్తి, లోకములో లోక ఆశకు గురై శబ్దముగా తన కుమారుణ్ణి పోగొట్టుకున్నటువంటి విషయాలను చక్కగా కలంకషంగా వివరించి దేవుని యొక్క దీవెనలు మనకు అందించినటువంటి రెవరెండ్ కె దిలీప్ గారికి మన సంఘ పక్షముగా, మా కుటుంబ పక్షముగా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ నాన్న చప్పట్లు కొడదాం అందరం. దేవుని సన్నిధిలో క్రీస్తునందు ప్రియులరా, మరి ఆత్మీయమైనటువంటి ఎన్నో సత్యాలను, ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి బిడలో అయినటువంటి వారిని తల్లిదండ్రి దీవించాలన్నటువంటి విషయం. తల్లిదండ్రులు దీవెనకరంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఎలాగ ఈ లోకములో ఉన్నప్పుడు బిడలకు మాదిరిగా ఉండాలన్నటువంటి ప్రతి మాటను కూడా వివరించి జ్ఞాపకము చేసి మనకు తెలియపరిచారు. వారి పరిచర్య దేవుడు ఇంకను ఆశీర్వదించి దీవించునుగాక. గట్టిగా క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ రాత్రితో ఈ సంవత్సరాది చివరి ప్రార్థనలు ముగించబడుచు ఉన్నాయి. రేపు సాయంత్రకాలం దేవాలయంలో చివరి అనగా సంవత్సరపు చివరి ఆరాధనను మనము జరుపుకోబోచు ఉన్నాం. 10 గంటలకు ఆ ఆరాధన ప్రారంభము చేయబడుతుందని మీకు మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. జ్ఞాపకము చేసుకొని దేవుని కృపలో ఆ ప్రార్థనలో పాల్పంపులు పొందుదాం. అదే విధముగా ఈ మీటింగ్స్కు సహకరించినటువంటి సంఘ పెద్దలకు, డెలిగేట్ గారికి, పిసిసి వారికి, అదే విధముగా స్త్రీల సమాజం వారికి, మరి ముఖ్యముగా యవన బిడ్డలు ప్రతి విషయంలో సహకరించి వారి యొక్క పనులను మరి మానుకొని ఇక్కడ పరిచర్య చేయటానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క యవన బిడ్డకు పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 రోజులు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు, నిన్నటి దినాన మనము జ్ఞాపకము చేసుకున్నటువంటి మాటల్లో గెహజీ కదా, రెండవది ప్రియ దేవుని బిడ్డలారా నెబుకద్నెజరు, మూడవదిగా ధనవంతుడైనటువంటి వ్యక్తి. దేవుని ఆశీర్వాదాలు వారి పైన ఉన్నప్పుడు వారి ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు అనుకోకుండా శాపానికి గురై దేవునికి దూరమైనటువంటి వ్యక్తులు. దావీదు దేవునిలో ఎదిగి ఫలించినటువంటి విధానాన్ని నిన్న మనము జ్ఞాపకము చేసుకున్నాం. కనుక దేవుని కృపలో ఈ విషయాలన్నీ కూడా మన హృదయములో భద్రము చేసుకొని దేవుని యందు భక్తి భయము కలిగి విశ్వాసపు జీవితాన్ని దేవుని సన్నిధిలో ఆత్మీయమైనటువంటి బలాన్ని పొందుకొని మన జీవితాలను కొనసాగిద్దాం. అతి కృప కాపుదల పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం మీ కొరకు పలహారము ఏర్పాటు చేయబడి ఉంది. పలహారము తీసుకొని సెలవు తీసుకుందాం.
ప్రార్థన. సర్వకృపానిధి ఒక తండ్రి, సర్వోన్నతమైన మా యేసయ్య, నిత్యము పరిశుద్ధుడు 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 అని కెరూబులచే కొనియాడబడుచు ఉన్నటువంటి మహోన్నతమైన మా దేవ, మహోన్నతమైన మా రక్షక, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. బలమైన దేవుడవు నీవైనా, ప్రేమ స్వరూపుడవు నీవైనా, నీ జ్ఞానముతో నీ బలముతో నింపి ఆశీర్వదించి దేవా, క్షమాభివృద్ధిని మీరు మాకు కలగ చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలయ. ఎదిగో తండ్రి నాయన యేసయ్య, నీ సన్నిధిలో ఈ 2 దినాలు కూడా చక్కగా నాయన యేసయ్య మీ కృపలో మీ చిత్తములో ఆశీర్వాదకరముగా సంఘానికి దీవెనకరమైనటువంటి మాటలను దూర ప్రాంతాల నుండి మీ ప్రియ దాసులను మీరు నడిపించి వారి ద్వారా మీరు అందించినటువంటి ఆత్మీయమైనటువంటి వాక్కులను బట్టి, ఆత్మీయమైనటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరమును చూపించు ప్రేమామయుడా, నీ యొక్క ఆత్మ, నీ యొక్క కాపుదల ఈ సంఘము పైన, క్రీస్తు రక్షణాలయం వేములూరుపాడు గ్రామము పైన మీరు నిండుగా మెండుగా కురిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. కనికరమును చూపించువాడు ఈ యొక్క మీటింగ్స్ కు సహకరించినటువంటి మా సంఘపు పెద్దలను, నానేసా డెలిగేట్ గారిని, పిసిసి వారిని తండ్రి మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. అదే విధముగా తండ్రి నానా స్త్రీల సమాజం వారిని, మరి ముఖ్యముగా యవన బిడ్డలను మీరు ఆశీర్వదించారయా, క్షేమమును దయచేశారు. ఇదిగో తండ్రి నాయన, ఆరాధనలు వారు చక్కగా జరిగించారు. అందులో బట్టి మీకే స్తోత్రాలు ప్రభువా. సౌండ్ సిస్టమ్ని అరేంజ్ చేసినటువంటి యవన బిడ్డలను బట్టి మీకే స్తోత్రాలు. వారి యొక్క నాయన యేసయ్య ఉద్యోగాల్లో, చదువుల్లో మీరు తోడుగా ఉండి క్షేమమును అనుగ్రహించండి ప్రభువా. నీ ఆత్మ కార్యాలు నాయన సంఘములో బలముగా జరిగించమని అడుగుచున్నాం. ఎదిగో తండ్రి, నిన్నటి దినాన వాక్యం వివరించినటువంటి మీ ప్రియదాసుడు నాయన యేసయ్య ప్రభువా, బ్రదర్ రవీంద్ర బాబు గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. అనేక ప్రాంతాల్లో వారిని ఇంకా నీ సువార్థికునిగా, నీ యొక్క పరిచారకునిగా ఉపయోగించుకొని దీవించమని అడుగు, క్షేమాన్ని కలుగ చేయండి నాయన. ఎదిగో తండ్రి, ఈ 2వ దినమున ప్రభువా, ఈ పరిశుద్ధ లేఖనాన్ని విచ్చినటువంటి నాయన మీ ప్రియదాసుడు నాయన రెవరెండ్ నాయన యేసయ్య దిలీప్ గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు దీవించండి నాయన. వారి పరిచర్యలు ఇంకా అనేక ప్రాంతాల్లో విరివిగా మీరు వాడుకొని ఘనముగా దీవించమని అడుగుచున్నా. ఎదిగో తండ్రి, ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘములో నాయన ఒక ఉన్నత స్థానములో ఉండుటకు మీరు దీవించండి, కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. కనికరమును చూపించు సర్వాధికారి, ఎదిగో ప్రభువా, ప్రేమించి ఇచ్చినటువంటి నాయన ఈ మీటింగ్స్ కోసము నాయన సేకరించినటువంటి ప్రతి ఒక్క కానుకను మీరు నాయన అంగీకరించి ఇచ్చినటువంటి హస్తాలను మీరు దీవించండి ప్రభువా. వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. ప్రేమామయుడా, మీకే స్తోత్రాలు. ఎదుగో తండ్రి, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున ఆశీర్వదించండి అయ్యా. మీరు దీవించమని అడుగుచున్నాం. క్షేమమును కలగచేవాడు. ఎదుగో తండ్రి, రేపటి దినము నీ చిత్తమైతే నాయన 31వ తారీఖు నాయన యేసయ్య నీ సన్నిధిలో ప్రభువా మేము ప్రార్థనలు జరిగించుకొని 1వ తారీఖు నాయన యేసయ్య వాగ్దానాలు తీసుకోవటానికి, ఆ వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్పు జరగటానికి సహాయము చేయమని క్షేమమును దయచేయండి నాయన. ఎదుగో తండ్రి, పలహారమును ఏర్పాటు చేసి ఉన్నారు, మీరే దీవించండి. పలహారం పంచుతూ ఉండగా క్షేమాన్ని కుటుంబాలకు నాయన పంచుతూ ఉన్న బిడ్డలకు దయచేసి నీ నామ మహిమార్థముగా వాడుకొనమని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించమని మీకే స్తుతి ఘన మహిమలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయి. మన ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థములు క్షమి. మమ్మల్ని శోధనలే ఆదర్శలు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమేన్.